95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు మాయ మాటలకు లొంగకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్న ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. వైఎస్ఆర్ చేయిత కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలకు చెక్కు పంపిణీ. ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ రోడ్డెక్కి నిరసన తెలిపిన తొండపల్లి గ్రామ మహిళలు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపం. పరిగి గంజి రోడ్లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ముందు సిపిఎం నాయకులు ధర్నా. ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెంటనే బహిర్గతం చేయాలని సిపిఎం డిమాండ్. హైటెక్ ఈ మోటార్ ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, అబ్దుల్లా బలాలా. ఒక్కసారి షోరూమ్ ను సందర్శించాలన్న షోరూమ్ ప్రొప్రైటర్లు. డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు నాయుడు మాయమాటలకు లొంగకుండా రానున్న సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద ఉన్న సత్య కైలాష్ ప్రైవేట్ స్కూల్ దగ్గర వైఎస్ఆర్ చేత కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలకు 8,69,06,250 రూపాయల చెక్కును ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి పంపిణీ చేశారు. గతంలో మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్లీ డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి మాయమాటలతో వస్తున్నాడని పుష్ప శ్రీవాణి విమర్శించారు. గ్రామ వాలంటీర్స్ తో లబ్ధిదారుల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగనన్నదే అన్నారు. జగనన్నను ఢీకొట్టలేక జనసేన, బీజేపీ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఎన్నికలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. జగనన్నను ఓడించాలంటే గుండె బలం, ధైర్యం ఉండాలన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా 4 కోట్ల ప్రజల ఆశీర్వాదం ముఖ్యమంత్రి జగనన్నకు ఉందని పుష్ప శ్రీవాణి తెలిపారు. టీడీపీ నాయకులు మాయమాటలు నమ్మకుండా మళ్లీ జగనన్నను ఆశీర్వదించి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శశికళ, వైసీపీ మండల కన్వీనర్ గౌరీశంకర్, వైఎస్ ఎంపీపీ అనంత్, సర్పంచులు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని. కానీ మీవి 4 పార్టీలు అవ్వచ్చు, జగన్ ఒక్కడు కాదు. జగన్ వెనకాల 4 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారని వాళ్ళకి తెలియట్లే. మొన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జగన్ బాగా పరిపాలించలే, ప్రజలందరూ చంద్రబాబునే కోరుకుంటున్నారు అన్నారు. మరి ప్రజలందరూ చంద్రబాబునే కోరుకుంటే చంద్రబాబు ఒక్కడే రావచ్చుగా. జగన్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు ఒక్కడే రావచ్చు కదా. ఎందుకు ఇంతమందితో కలుస్తున్నాడు అంటే జగన్ ఓడించాలంటే ధైర్యం ఉండాలా. ఆ ధైర్యం చంద్రబాబుకి లేదు. జగన్ ఓడించాలంటే గుండె బలం ఉండాలా. ఆ గుండె బలం సింగిల్ గా రావడానికి చంద్రబాబు నాయుడికి లేదు. అందుకే ఒక డైలాగ్ ఉందిగా సినిమాలో, సింహం సింగిల్ గా వస్తుందట, పందులే గుంపులు గుంపులుగా వస్తాయట. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింహం. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎలక్షన్ 10 రోజులు వస్తుంది. ఎలక్షన్ ఈ 4 రోజులు ఉన్నానుగా ప్రతి ఇంటికి టీడీపీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీకు అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, అవసరమైన చేతిలో 10,000 పెట్టేస్తామంటారు. నమ్మకండి. తెలుగుదేశం నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి అనే నిజాన్ని నమ్మండి. చంద్రబాబు నాయుడు అనే అబద్ధాన్ని నమ్మొద్దు. ఈరోజు ఇంత అభిమానంగా ఇంత ఎండలో కూడా మమ్మల్ని చూడడానికి, మీ చేత్తో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ పరిగి షాద్ నగర్ ప్రధాన రహదారి తొండపల్లి గ్రామంలో గ్రామస్తులు, మహిళలు రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలియజేశారు. గంటల సమయంలో రోడ్డు ట్రాఫిక్ తోటి స్తంభించిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించిన మహిళలు వినటం లేదు. మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సు పథకం అమలు చేసిన నాటి నుంచి సమయానికి బస్సులు రాకపోవటం, బస్సులు గ్రామాలలో ఆపకపోవటం వంటివి జరుగుతున్నాయన్నారు. వారి ఆవేదనను
వ్యక్తం చేశారు. సంవత్సరం అవుతుంది మా గేటు దగ్గర బస్సు ఆపక డ్రైవర్ కండక్టర్కు రిక్వెస్ట్ చేసినా ఆపడం లేదని తెలిపారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మాకు ఊర్లోకి వెళ్ళడానికి దారి లేదు, దారి మూసేసిరు. అక్కడి నుంచి ఎంత మందిని అడిగినా మాకు దారి తీయట్లేదు. ఏదో ఒకటి పరిష్కారం కావాలని ధర్నా చేస్తున్నాం. మేము ఏదో ఒకటి మాకు పరిష్కారం కావాలి. ఎన్ని రోజుల నుంచి బస్సులు ఆపట్లేదు? ఫ్రీ బస్ అయినా అసలు ఆపట్లేదు. ఆడవాళ్ళ ప్రశ్న తీసలేదు. అసలు బస్ స్టాండ్ కి వెళ్ళి అక్కడ డివో సార్ బస్ స్టాండ్ లో ఎంత మందికి లెటర్లు ఇచ్చేసినా కూడా బస్ ఆపట్లేదు. ఇక్కడ బస్ స్టాప్ ఉందా? బస్ స్టాప్ ఉంది ఇక్కడ. 50 సంవత్సరాలు అవుతుంది బస్ స్టాప్ ఉంది ఇక్కడ. ఊరికి బస్ స్టాండ్ ఉంది, అయినా బస్ ఆపట్లేదు. మేము ఎంత రిక్వెస్ట్ చేసి ఎంత చేసినా మేము ధర్నా చేస్తామంటే చేసుకోండి అన్నాడు. మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాం. రావాలి ఖచ్చితంగా. డివో సార్ వస్తారా ఎవరు వస్తారో వచ్చి మా పరిష్కారం చెప్పాలి. ఈ రోజు లక్ష్మమ్మ ఏమైంది? 70-80 ఏళ్ల శాంతి బస్ డిపో ఉండదు ఇడ. మరి అప్పటి శాంతి లేని ఇప్పుడు ఆపకుండా ఉంటే మరి ఏడికి పోయి ఎక్కాలి? ఆడ పోయి ఎక్కాలంటే చాలా కష్టమైతుంది. లేడి అంతకుముందు అప్పుడో ఇప్పుడో ధర్మాత్మలు ఉంటే ఆపుతుండే. ఇక ఈ మధ్యలో అయితే అసలే లేకుండా అయింది. ఆటోలు ఆపుతుండే, ఆటోలు ఎక్కిపోతుంటే ఇప్పుడు ఆటోలు కూడా లేకుండా అయినాయి. ఏం కావాలి మా పరిస్థితి? ఫ్రీ బస్సులు అయినాయి అంటే ఆపడే లేదు. మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేము బస్సు ఆపాలి, బస్సు ఆపాలి. ఓటర్లు అయినాక మొత్తం ఆయన ఆపుతారు. ఇక్కడ ఆపుతారు. బస్సు మాకు ముందు ఏడ డిపో ఉండదు, ఆడ ఆపాలి. ఆపమనంటే ఏమంటారు? ఆపమన్నారా? మేము ఆపమని మేము 10 ఏళ్లకోనే చూస్తున్నాము. ఆపమని ఒక్కొక్క కండక్టర్ డ్రైవర్ అంటాడు. కండక్టర్ బెల్కొట్టే కానీ డ్రైవర్ ఆపడు. మీరు అధికారులకు ఫిర్యాదు చేశారా ఇంతకుముందు? ఇప్పుడు వాళ్ళు పోయినాము పేరుకి వస్తామన్నా రాలేరు. ఫైనల్ గా మీకు ఏం కావాలి? మాకు బస్సు ఆపాలి. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ వెంటనే ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషనర్ మార్చి 13 వరకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించిన బీజేపీ ఒత్తిడితోటి ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకు సమర్పించకపోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి గంజి రోడ్లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ముందు సిపిఎం నాయకులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండి హబీబ్, సత్తయ్య, అలాగే సత్యయ్య, యాదగిరి, రఘురాం, చెన్నారెడ్డి, కృష్ణ, రామ్రెడ్డి, అమీర్, ఎల్హెచ్పిఎస్ గోవింద్ నాయక్ పాల్గొన్నారు. వచ్చే ముందే ఈ దేశంలో ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే ఎలక్ట్రోల్ బాండ్ పథకం అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చిండు. దీని ఉద్దేశం ఏంటంటే నాకు ఏమి ఇస్తావు, నీకు ఏం చేయాలి అని ఒక కొత్త ఒరవడితోని. అంటే ఇలా రాజకీయ పార్టీలు దేశంలో అనేకం ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలంటే కొంతమంది పెట్టుబడిదారులు నేరుగా ఇవ్వకుండా బ్యాంకుల ద్వారా వాళ్ళ ఆ పార్టీ పేరు మీద ఎలక్ట్రోల్ బాండ్లు కొనుగోలు చేసి ఎవరైతే విరాళాలు ఇచ్చిండ్రో ఆయన పేరు బహిర్గతం చేయకుండా ఆ పార్టీకి అన్నోన్ పర్సన్ కింద నీకు ఇన్ని డబ్బులు ఇచ్చిందని ఆ రాజకీయ పార్టీలకు ఇవ్వడం వల్ల ఈరోజు దానివల్ల ఎవరిచ్చిర్రు, ఎంత ఇచ్చిర్రు, ఏ పార్టీకి ఇచ్చిర్రు అనే వివరాలు తెలియకుండా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 19(1)A ఇలా ఉల్లంఘించినందున సుప్రీంకోర్టు ఈ యొక్క పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. ఏ పార్టీకి ఏ వ్యక్తి ఎన్ని డబ్బులు ఇలా విరాళాలంగా ఇచ్చినో వెంటనే బహిర్గతం చేయాలని విపక్షిస్తామని ముందే ఒప్పందం చేసుకొని వాళ్ళు ఆ రకంగా తర్వాత వచ్చి వాళ్ళ పార్టీకి ఇక్కడ బ్యాంకులలో ఎలక్ట్రోల్ బాండ్ల పేరుతోని వాళ్ళ పేరు ఊరు తెలియకుండా ఇలా డబ్బులు ఇచ్చి ఇలా వాళ్ళు ప్రజా యొక్క ఏదైతే సమస్యలున్నాయో వాటిని నిర్వీర్యం చేసి కాంట్రాక్ట్ తీసుకొని ఆ రకంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నాయి. అందుకొరకే దీనివల్ల ప్రజాస్వామ్యానికి నష్టము. ఎన్నికలలో డబ్బులు విచ్చలవిడిగా కొనుక్కొని ఇలా ప్రజాస్వామ్యాన్ని కానీ అదే రకంగా ఈ దేశాన్ని అంతా కూడా బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తుంది. ఆ పార్టీ కాదు, ఇప్పటికి మన రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కూడా ఎలక్ట్రోల్ బాండ్ల విధానం వల్ల పథకం ధర 934 కోట్లు వచ్చినాయి. కాబట్టి ఈ రకంగా మొత్తం కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి పోయి నాకు ఈ పని చేయండి, నేను ఇంత డబ్బు ఇస్తానని మాట్లాడుకొని ఆ డబ్బులని ఇలా తీసుకొచ్చి ఎస్బీఐ ఇలా ఒక బ్రోకర్గా పెట్టుకొని ఆ రకంగా ఇలా రాజకీయ పార్టీలు ఇలా విరాళాలు తీసుకుంటున్నాయి. దీనివల్ల ఇలా చాలా మంది ఇక ప్రజాస్వామ్యానికి ఇలా వెను విఘాతమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న తీర్పు చెప్పడం జరిగింది. ఈ పథకం అనేది చాలా దుర్మార్గము.
వెంటనే ఈ పథకాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి అన్ని బ్యాంకులకు కూడా మీ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని ఎలక్ట్రోల్ బాండ్లు అమ్మినరో వాటి వివరాలన్నీ ఇవ్వాలని చెప్పితే ఈ యొక్క బ్యాంకు సంస్థ మోడీతో కుమ్మకాయి మాకు టైం కావాలి అని ఈరోజు మళ్ళీ జూలై 11 తారీఖు వరకు టైం కోరింది. కాబట్టి ఈ టైంలో కూడా మళ్ళీ ఎన్నికలలో మొత్తం పార్టీలన్నీ కూడా మళ్ళీ ఇలా డబ్బులు ఇలా కాచిగూడ డివిజన్ నింబోలి అడ్డాలో హైటెక్ ఈ మోటార్ ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ ని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు మలక్పేట ఎమ్మెల్యే హైమద్ బిన్ అబ్దుల్లా బలాలా కలిసి ప్రారంభించారు. అనంతరం షోరూమ్ ప్రొప్రైటర్ ఎంఏ జాఫర్ మరియు ఎంఈ జమీల్ మాట్లాడుతూ తక్కువ ధరలతోనే ఎలక్ట్రికల్ వెహికల్ వస్తోందని ఒక్కసారి షోరూమ్ ను సందర్శించాలని తెలిపారు. करूंगा खास हमारे एसएमएच हमारे अब्बास भाई और 95 से समीर भाई और हमारे अलीम भाई खसवा 7 से तशरीफ लाए हैं, उनका भी इस्तकबाल वेलकम। शख्सियत हमारे एमएलए साहब ऑल इंडिया मजलिस से इत्तेहाद मुस्लिमीन वासिफ जनाब अहमद बलाला साहब, दिल की गहराइयों से मैं साहब का इस्तकबाल वेलकम करता हूँ। माशाल्लाह कीमती वक्त देकर आज के शानदार से प्रोग्राम को कामयाब बना आपका स्वागत वेलकम Honorable MLA Mufid, इस वक्त आपको हमारे अहमद बलाला साहब, जो कि बलाला साहब और खास हमारे कलेक्टर साहब बिस्मिल्लाहिर्रहमानिर्रहीम के साथ बलाला साहब की गुलपोशी बदस्ते वाला जाफर साहब, साहिब खाना मोहम्मद अली जमील साहब, वाली साहब साहिब खाना साहब की गुलपोशी साहब में बिस्मिल्लाहिर्रहमानिर्रहीम तलाश चल रहा। ये हैदराबाद में सेकंड ब्रांच अभी ब्रांच होना चाहिए, तो हम लोग को कांटेक्ट करने से हम लोग उसका एस्टिमेशन देंगे। अभी तो सिंपल से मिनी स्टोर 5 लाख पे करे तो 50 लाख कमाने का एक पैकेज कर चुके हैं। इसका तो जो डिपॉजिट एडवांस नहीं सका, जो कैश देते कैश का व्हीकल देते, मतलब जो शोरूम लेना बोलता हूँ विदाउट रजिस्ट्रेशन का, जो मेंटेनेंस का, जो ऑलरेडी गुडविल का लेते, ऐसा जो एडवर्टाइजमेंट के लिए आगे बढ़ने के लिए जो फिक्स अमाउंट नहीं सका, ओनली व्हीकल परचेज करे तो बस, और हिसाब से मिनी स्टोर्स का वेलकम कर रहे हैं। ओके, शोरूम कहाँ पर है ये जो आप बात कर रहे हैं? ये काचीगुड़े पे है, निमोली अड्डा थेकी जेल मस्जिद के सामने। अपन ये हैदराबाद लेवल पे पहला शोरूम लगा है। इजी राइड अच्छा ब्रांड है, मार्केट में मोर देन 6 इयर्स हो गया ये आके, मगर हैदराबाद में तेलंगाना में नहीं आया था। तेलंगाना और आंध्रा की जो है ना डीलरशिप बड़े पैमाने पे सीएम के हमारे ख्वाजा भाई लिए हुए है, तो हैदराबाद लेवल पे 20 किलोमीटर के रेंज पे हाईटेक ई मोटर्स अपन डीलरशिप लिए हुए हमारे जो है ना फर्म के వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా వద్ద ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 2 వ్యక్తులు పట్టుబడడం జరిగిందని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలలో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అతివేగం ప్రమాదకరమని, రోడ్డు భద్రతా నియమ నిబంధనలను తప్పనిసరిగా వాహనదారులు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఏఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎంఐఎం అధ్యక్షుడు నకీబ్ ఈ మిల్లత్ అల్హజ్ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెహరాజ్ సాహబ్తో కలిసి యాకుత్పురా డివిజన్లోని తలాబ్, చంచలం, పతేర్ఘట్ మరియు మొగల్పూర్ డివిజన్లోని 32 వేర్వేరు ప్రదేశాలలో 3 కోట్ల రూపాయలతోటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాకుత్పురా నియోజకవర్గం నుండి ఏఐఎంఐఎం కార్పొరేటర్లు, యాకుత్పురా ఎన్నికల ఇన్ఛార్జి యాసర్ అర్పత్, ఏఐఎంఐఎం ప్రాథమిక యూనిట్ సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు. लाइन का पड़ 22 तारीख के बाद ही काम शुरू होगा। आज कितने अपन गिराकी करें और उनसे कहा जा रहा था कि पढ़ो, ये पढ़ो, और उसमें एक बच्चा उसकी फौत हो गई। उसके बाद हम कल देखते हैं कि जुमे की नमाज में हमारे मुल्क में 90% ज़्यादा लोग मजहबी लोग हैं और अपनी मजहबी इबादत के लिए, जुलूस के लिए वक्तन फ़ौक्तन रोड पे आ जाते हैं। तो इसको ये बेइज्जत करना, उनको इस तरह से लात मारना उनको और बताना कि क्या हमारी हैसियत है, तो हम ऐसे लोगों से कहना चाहेंगे कि आपके इस जुल्म के मज़ाहिरों से हम नमाज़ पढ़ना नहीं छोड़ने वाले हैं। हम अल्लाह के आगे सजदा करते हैं और करते रहेंगे। आप लात मारो या गोली मारो, मगर आपके लात मारने से, आपके गोली मारने से आप अपनी जहनीत का, अपनी नफ़रत का आप मुज़ाहिरा कर रहे हैं और आप एक तरफ़ा काम कर रहे हैं। और भारत के मुसलमान का परिवार किस परिवार से ताल्लुक़ है बता दें। मैं ये तमाम मेरा सवाल है उन तमाम नाम निहाद सेकुलर पार्टियों से, हमारे मुल्क के वज़ीर आज़म से, ये बताइए जो सजदा कर रहा था, जो मुसलमान है, उसका किस परिवार से ताल्लुक़ है, बताइए हमको। चलिए। రానున్న ఎన్నికల దృష్ట్యా కంచన్బాగ్ పోలీసులు హాఫీజ్ బాబా నగర్ వద్ద ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని చాంద్రాయనగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్, కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి, ఎస్ఐ, ఏఎస్ఐలు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రీ పోల్ ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎలాంటి భయభ్రాంతులు కాకుండా
వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా వాళ్ళకి సపోర్టివ్గా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇది హఫీజ్ బాబా నగర్ చంచన్బాగ్ పోలీస్ లిమిట్స్ పరిధిలో హఫీజ్ బాబా నగర్ ఏ బ్లాక్, సి బ్లాక్, హెచ్ బ్లాక్ అన్ని 5 to 5 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంచన్బాగ్ పిఎస్ నుంచి మరియు సిఐఎస్ఎఫ్ నుంచి 100 మెంబర్స్ పాల్గొనడం, పోలీస్ పర్సన్స్ పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ మీరా చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐపి అరుణోదయ్ ఆధ్వర్యంలోని వాహనాల తనిఖీలు నిర్వహించారు. मैच बैग को वो जलाए थे कचरा पाइप को पेट्रोल का पंप कंस्ट्रक्शन का है ना सर, कभी भी वो काम पर कचरा को नहीं क्या पूरा वही कंस्ट्रक्शन है पूरा क्या कर रहे थे? कौन फिट लेते? नहीं लमसम बात करते सब, लमसम बात आप ट्रैक्टर शाइन फ्री अरे रुको हेलो कुछ भी नहीं होता बताओ जरा आओ हिंदी ग्राफ सर टीवी पे डालते क्या भाई? कभी खत्म हो गया इमरजेंसी बोले तो नहीं ऐसा कैसे लेते हैं आपको? दे देता हूँ। रहीम 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 बाजू ले लो, आप जने को दिया बाजू रखो गाड़ी को, आप ले लो भाई। गलत है, रास्ते में देखी तो बहुत जने को तो बाजू ले लो, डॉक्यूमेंट चेक करेंगे उनका, एक बार चेक करके वेरीफाई करके छोड़ देना। बताओ भाई डिक्की बताओ, एक बार डिक्की बताओ। इतिहास ऐसे सेकंड हैंड पे अभी ली है तेरा नित्य तुम्हारे नाम पे हाँ आरसी बताओ भाई, आरसी बताओ किसका नाम पे? क्या नाम है आपका? नाजिम अली खान। मकान का एड्रेस किधर है? मकान का एड्रेस గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 68 కింగ్ ప్లాజా ఫంక్షన్ హాల్లోని హైదరాబాద్ థర్డ్ బిగ్గెస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆజాద్ రిపోర్టర్ అబ్బో ఐఎంఎల్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం చంద్రయన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరియు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రావడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం డొనేట్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలను తెలియజేశారు. इधर सामने भेज दे। फर्स्ट टाइम सेकंड लाइन में बहुत सी जगह, काफी जगह खाली है। नौजवानों से गुजारिश है कि 1 by 1 आए, प्लीज उतर जाए, नीचे उतर जाए, प्लीज नीचे उतर जाए, कोऑपरेट करें। 1 by 1 आए। आजाद रिपोर्टर अबू अहमद साहब यहाँ मौजूद हैं, भीड़ न करें, एक एक स्टेज पर आए, प्लीज एक एक आए। काउंटर्स के पास जो अहबाब खड़े हुए हैं उनसे
भाई थोड़ा एक्टिव हो जाए। भाई जरा मोबाइल पकड़ लो, आप ही पकड़ो। तस्लीमिया पेशेंट्स के लिए हर साल की तरह इस साल भी अबू अहमद साहब जो एक नेक काम करते आ रहे हैं, मैं उनको तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ। उनकी सोच, उनकी नेकता जो अवाम के लिए करना चाहते हैं, वो हमेशा एक जज्बात से उन अवाम के लिए कुछ करना चाहते हैं। तो मैं उनसे शुक्रगुजार हूँ। आज इतने बड़े प्रोग्राम जो ब्लड डोनेशन कैंप है, पूरे हैदराबाद शहर का सबसे बड़ा ब्लड डोनेशन कैंप में आज उन्होंने मुझे बुलाया, इनवाइट किया है। मैं आज यहाँ पे आके बहुत ही खुश नसीब समझता हूँ, क्योंकि एक नेक काम के लिए उन्होंने मुझे दावत दिया है यहाँ पे आने के लिए। मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अबू अलम साहब को और ताकत दे, जो नेकी से वो काम कर रहे हैं, जिस मकसद है उनका, उस मकसद में हमारे को भी शामिल करने के लिए उनको भी मैं मुबारकबाद देता हूँ। और उम्मीद करता हूँ जो भी मदद हमारे तरफ से हो, सरकार की तरफ से हो, इंशाअल्लाह हम लोग पूरे ताकत के साथ इस कॉज को बढ़ाने के लिए काम करेंगे। जो भी मदद सरकार की तरफ से होता है वो दिलाने की कोशिश भी हम लोग करेंगे। शुक्रिया। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు మాయ మాటలకు లొంగకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్న ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. వైఎస్ఆర్ చేయిత కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలకు చెక్కు పంపిణీ. ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ రోడ్డెక్కి నిరసన తెలిపిన తొండపల్లి గ్రామ మహిళలు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపం. పరిగి గంజి రోడ్లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ముందు సిపిఎం నాయకులు ధర్నా. ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెంటనే బహిర్గతం చేయాలని సిపిఎం డిమాండ్. హైటెక్ ఈ మోటార్ ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, అబ్దుల్లా బలాలా. ఒక్కసారి షోరూమ్ ను సందర్శించాలన్న షోరూమ్ ప్రొప్రైటర్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.